అలెగ్జాండ్రియన్ శిల్కలు అనే పేరు రానోళ్ళు ఎప్పుడన్నా మాకు రామశిల్కలు ఎరికే కానీ ఇంకేం తెలియదు అంటారు చాలా మంది కదనోళ్ళ. కానీ శిల్కలల్లో కూడా తోక 90 రకాలు ఉన్నాయి. అసలే ఇప్పుడు 7 కాడ చెట్లు కొట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుర్రు. చెట్లు పోయినట్టే పక్షులు కూడా లేకుండా పోతున్నాయి. కమ్సేకం ఉన్న వాటినన్నా కాపాడుకోకుంటే పక్షులు జంతువులు అనేటి రేపటి తరమోళ్ళు ఏఐ బొమ్మలనే చూడాల్సి ఉంటుంది. జూలను కూడా ఏఆర్ జూలనే చూడాల్సి వస్తుంది. ఇగో ఈడ డబ్బాల కిచకిచం అనుకుంటా పచ్చడి శిల్కలు ఉన్నాయి కదా, అవి రామశిల్కలే కదా అనుకునేరు. వీటిని అలెగ్జాండ్రియన్ శిల్కలు అంటారట. ఇప్పుడు ఈ శిల్కలు చాలా వరకు కనబడకుండా అయిపోయినాయి. అన్నో ఇన్నో 1-2 అట్లా కనబడుతున్నాయి. ఆ కనబడ్డ వాటిని కూడా వేటగాళ్ళు ఉచ్చులేసి పట్టుకొని అమ్ముకుంటున్నారు. అట్లనే హైదరాబాద్ పాత బస్తీలో మహమ్మద్ ఫరూక్ అనేటైనా 110 అలెగ్జాండ్రియన్ శిల్కలను అమ్ముతున్నాడని తెలుసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు. ఇక శిల్కలను పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పారు. అలెగ్జాండ్రియన్ శిల్కలను అక్రమంగా అమ్మినా వాళ్ళ మీద వన్యప్రాణి చట్టాల ప్రకారంగా కేసులు పెట్టుడైతుంది. శిల్కలను పట్టుకొని బంధించినా కేసుల పాలవుతారని వార్నింగ్ ఇచ్చిర్రు ఫారెస్ట్ ఆఫీసర్లు. స్వేచ్ఛగా తిరగవలసిన పక్షులను పట్టుకొని బోన్ల బంధించుడు ఎంతవరకు కరెక్టు కాదా?